హాలీవుడ్ యాక్షన్ డ్రామాలు మీకు ఇష్టమైతే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్ అనే చెప్పాలి. గతంలో ప్రీడేటర్ అని హార్నాల్డ్ తీసిన చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమాని తీసుకొచ్చి, అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా. వందల్లో కనీసం 100 మందికి హాలీవుడ్ యాక్షన్ చిత్రాలంటే చచ్చేంత ఇష్టం ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి యాక్షన్ చిత్రాలు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి మంచి యాక్షన్ చిత్రం దొరకడం లేదు. అయితే మీకోసం ఒక క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ని తీసుకువచ్చాం. ఈ మూవీ ఇంకా మీరు చూసి ఉండకపోతే మాత్రం చాలా మంచి మూవీని మిస్ అయినట్లే. వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది, కానీ చాలామంది ఈ మూవీని చూడలేదు. ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ మూవీ కదా, ఏం ఫీల్ ఉంటుందిలే అని లైట్ తీసుకున్నట్లు కనిపించారు. అయితే ఈ అమ్మాయి యాక్టింగ్లో ఆర్నాల్డ్ని మర్పిస్తుంది. 1987లో వచ్చిన ప్రీడేటర్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు కూడా చాలా బాగా తెలుసు. ఆ మూవీలో ఏలియన్తో ఓక్ లెఫ్టినెంట్ జనరల్గా ఆర్నాల్డ్ చేసిన యాక్షన్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. ఒక అడవిలోకి దూరి అక్కడ ఉండే ఒక ఏలియన్ని ఆర్నాల్డ్ స్వయంగా ఒక్కడే హతమారుస్తాడు. అలాంటి ఓక్ మూవీకి సీక్వెల్గా ఈ సినిమాని తెరకెక్కించారు. పైగా ఈ మూవీలో హీరోయిన్ ఒకరినే పెట్టి లేడీ ఓరియంటెడ్గా స్టోరీని తెరకెక్కించారు. మొదట ఈ మూవీకి చాలామంది చాలా తక్కువ అంచనా వేశారు. అంటే అమ్మాయి అలాంటి పాత్ర చేయగలదా అని అంతా అనుకున్నారు. కానీ ఆమె యాక్టింగ్లో ఆర్నాల్డ్కు ఏమాత్రం తీసిపోకుండా నటించింది. అంతేకాకుండా బెస్ట్ యాక్టర్గా మన్ననలు కూడా పొందింది. అంతేకాకుండా ఏలియన్తో ఉండే సింగిల్ కంబాక్ట్ ఇంటెన్స్ సీన్లో కూడా బాగా యాక్ట్ చేసింది. ఈ మూవీలో కథ కూడా దాదాపుగా ప్రీడేటర్ తరహాలోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏలియన్ చుట్టపు చూపు కోసం అడవికి వస్తుంది. ఆ అడవిలో ఉండే అమ్మాయికి ఏలియన్కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నచ్చుతుంది. ఇంకా ఈ మూవీ చాలా షార్ట్గా స్వీట్గా ఉంటుంది. ఎక్కువసేపు ల్యాగ్ చేయడం, విసిగించడం లాంటివి చేయలేదు. ఈ సినిమా పేరు ప్రే. ఈ సినిమా 2022లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ బిరుదు ఇచ్చేశారు. అయితే ఇది కేవలం 2 భాషల్లోనే అందుబాటులో ఉంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మరి మీరు కూడా ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.